స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అడ్డంకులు తొలగిపోవును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా తెలియజేయండి. కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. స్నేహితులారా, మన జీవితాలలో ఒక్కొక్కరము ఒక్కొక్క గమ్యాన్ని కలిగి ముందుకు సాగేటటువంటి వారంగా ఉన్నాం. చాలామంది కొదువలలో ఉన్న, పేదరికంలో ఉన్న, చాలని పరిస్థితులున్న, కష్టాల మధ్య, బంధకాల మధ్య, అవమానాల మధ్య జీవిస్తూ ఉన్న, వీటి నుండి బయటికి రావాలి, ఆ ఫలాన్ని గమ్యాన్ని సాధించి నా జీవితంలో ఆ స్థితిలోనికి నేను వెళ్ళాలని ఒక్కొక్కరు ఒక్కొక్క గమ్యాన్ని నియమించుకొని జీవించేటటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి గమ్యము లేనటువంటి జీవితము అర్థరహితమైనటువంటి జీవితము కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క గమ్యాన్ని కలిగి జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. స్నేహితులారా, ఈ రీతిగా జీవితంలో మనం ఒక ప్రత్యేక గమ్యం కలిగి ముందుకు సాగుతూ ఉండగా ఎవరి గమ్యమైనా అంత సులువుగా చేరుకోవడం అనేది అసాధ్యమండి. ఈ గమ్యం కొరకు ముందుకు సాగుతూ ఉండగా ఎన్నో అవాంతరములను, అడ్డంకులను, ఆటుపోట్లను మనము గమ్యము చేరకుండా ఇవన్నీ అడ్డుగా నిలిచేటటువంటివిగా ఉన్నవి. చూడండి, కొంతమంది జీవితాలలో పేదరికము, మరికొంతమంది జీవితాలలో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, మరికొందరి జీవితాలలో రికమెండేషన్స్ లేవని అపజయాల పాలైనారని. అంత మాత్రమే కాదు స్నేహితులారా, మన గమ్యం కొరకు ముందుకు సాగుతుండగా శత్రువులు మనము ఆ గమ్యము చేరకూడదని ఎన్నో రకాల దాడులను జరిగించేటటువంటి వారుగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి వారుగా, గిట్టనటువంటి వారు అనేక నిందలు, అవమానములు మన మీద మోపేటటువంటి వారుగా ఉంటారు. సాధారణంగా ఇన్ని రకములైనటువంటి అవాంతరాలు, ఇన్ని రకములైనటువంటి అడ్డంకులు మన మీద చెలరేగిన దృశ్య మనము గమ్యము చేరకుండా వెనుతిరిగే వారంగా ఉంటాం. ఇన్ని సమస్యలను నేను భరించలేను, ఇన్ని అవమానాలను తట్టుకోలేను, ఇంతమంది శత్రువులు వాళ్ళ యొక్క ఉపాయములు, పన్నాంగములను దాటి నేను ముందుకు వెళ్ళలేనని వెనుదిరిగేటటువంటి వారంగా ఉంటాం. నీ జీవితంలో ఏదైనా సందర్భంలో సహోదరుడా, సహోదరి, ఇటువంటి అనుభవము ఎదురైనట్లయితే నీతోనే దేవుని వాక్యము ఆదరణ కలుగజేస్తూ ఉంది. ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ త్రోవలను నేను సరళము చేస్తానని. చూడండి, దేవుని వాగ్దానం, మన గమ్యము చేరడానికి దేవుని వాగ్దానం ఏమిటంటే దేవుని వైపు మీరు చూడండి. నిజమే, ఇతరుల వైపు చూస్తూ ఉండగా నీ శత్రువులు, గిట్టనటువంటి వారు, నువ్వంటే ఇష్టం లేనటువంటి వారు ఎన్నో అవమానాలను, నిందలను నీ పైన, నీ క్యారెక్టర్ పైన తక్కువ చేసి ప్రజలందరిలో నిన్ను బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి వేళ
ఆ హింసించే వారి వైపు, శత్రువుల వైపు, గిట్టనటువంటి వారి వైపు, వ్యతిరేకించేటటువంటి వారి వైపు, వారి పన్నాంగముల వైపు, వారి ఉపాయముల వైపు ఇంకేం చేస్తారో, ఇంకా నా జీవితాన్ని ఏ కష్టముల పాలు చేస్తారో, నష్టముల పాలు చేస్తారో అని వారి వైపు చూడకుండా, వారు కలుగజేసే కష్టాలు ఏమై ఉన్నవి, వారు కలుగజేసే అడ్డంకులు ఏమై ఉన్నవి అని వారి వైపు, వారి మాయోపాయముల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు ఆదరణనిచ్చే దేవుడు, దేవుడు ప్రోత్సహించే దేవుడు, దేవుడు తోడుగా నిలవబడి నీ హస్తములను పట్టుకొని ముందుకు నడిపించేటటువంటి దేవుడు. మరి ముఖ్యంగా సామెతలు 3వ అధ్యాయానికి సంబంధించిన సందర్భాన్ని గమనించినట్లయితే ఆయన వైపు చూస్తూ ఆయన స్వరాన్ని వినండి. ఆ ఒక కుమారుడు తండ్రి స్వరం వినినట్లు మీరు దేవుని స్వరం వినండి. దేవుని స్వరంలో ప్రోత్సాహం ఉందండి, దేవుని స్వరంలో ధైర్యం ఉందండి. దేవుని స్వరంలో నీవు నిరాశపడినటువంటి వేళ, నిస్పృహలకి లోనైనటువంటి వేళ, నా వల్ల కాదు అని విడిచివేసినటువంటి వేళ ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, మరలా ప్రారంభించడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుడు ఈ మాట, నీ త్రోవలను నేను సరళం చేస్తానని, అడ్డంకులున్నవే, అవమానాలున్నవే, నిరాశ నిస్పృహలున్నవే, బంధకాలున్నవే, అవమానాలు నిందలు మోపేటటువంటి వారు ఉన్నారే అని నిరాశ చెందకుండా దేవుని స్వరాన్ని గుర్తించి ఆయన స్వరంలో ఉన్న స్థైర్యాన్ని, ధైర్యాన్ని అనుభవించి ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా గమ్యం కొరకు మేము ప్రయాస పడుతున్నటువంటి వేళ, ముందుకు సాగుతున్నటువంటి వేళ, ప్రోత్సహించే వారికంటే అవమానించేటటువంటి వారే ఎక్కువ మా మధ్యలో ఉన్నారయ్యా. మమ్మను ధైర్యపరిచే వారికంటే అడ్డంకులు, అవమానాలు కలుగజేసేటటువంటి వారే ఎక్కువగా మా మధ్యలో ఉన్నారయ్యా. ఒక్కొక్క కుమారుడు, ఒక్కొక్క కుమార్తె వారి జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి అవమానాల రీత్యా, కొరతల రీత్యా, సమస్యల రీత్యా వారి గమ్యాన్ని విడిచి కృంగిపోతూ ఉన్నారు, నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. మీ స్వరము ధైర్యాన్ని ఇవ్వగలిగినది, మీ స్వరము స్థైర్యాన్ని ఇవ్వగలిగినది. అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరిచి మరలా వారు ప్రారంభించి వారి గమ్యములకు చేరునట్లు మీ గొప్ప నడిపింపు, ఆదరణ వారందరి జీవితాలలో అనుగ్రహించమని బ్రతిమాలు కొనుచున్నాం. ప్రత్యేక ప్రార్థన మనవులు కలిగినటువంటి వారు తండ్రి, వారి మొరలను వినండి. కష్టంలో ఉన్నామని, శ్రమలో ఉన్నామని, కొదువలో ఉన్నామని, బలహీనతలో ఉన్నామని, దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తూ ఉన్నామని వారు మిమ్మల్ని సమీపిస్తూ ఉండగా రక్షక, వారి శ్రమలను, కష్టములను మీరు దూరపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. దయగలిగినటువంటి తండ్రి, దినాన ఆయా శ్రమలలో, బంధకాలలో, ఆటుపోట్లలో, దుఃఖంలో, వేదనలో, కన్నీళ్లలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మీ చేయుతను అందించవలసినదిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన మీ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.